అరైజ్, అవేక్. ముక్కోటి దేవతలు ఉంటే ఉండొచ్చునేమో కానీ మన భారతీయులకందరికీ ఆశేతు సీతనగ పర్యంతం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. కానీ నాకు నా దేశమాతనే గొప్పది అని చెప్పని చాటుకున్నటువంటి వివేకానందుడే మనకు ఆదర్శం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి చారిత్రాత్మక నగరమైనటువంటి హైదరాబాద్ లో రామకృష్ణ మఠంలో చిన్నారి రూపంలో భరతమాతను అలంకరించినటువంటి ఈ పాపలో వివేకానందుడు వచ్చి మనం మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా వింటున్నాడేమో అనేటువంటి భావన నాకు కలుగుతా ఉంది. అందుకే భారతమాత ముందు సీట్లో వచ్చి కూర్చోమని చెప్పని స్వామివారిని అభ్యర్థించాం. మన సంప్రదాయం వేరు, మన సంస్కృతి వేరు, మన ధర్మం వేరు, మన యొక్క ఆలోచనలు వేరు, మన యొక్క ఆచరణ సాధ్యం వేరు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడైనా కానీ ఒక కాగితం కనబడింది, కింద పడింది అని చెప్పంటే దాన్ని కాలితో మనం తొక్కం. అది సరస్వతి సమానం మనకు. అలాగే మన దేశపు జెండాను పట్టుకున్నటువంటి అమ్మాయి ఇక్కడ భరతమాత రూపంలో ఉంది అని చెప్పంటే ముందుగా ఆమెకు ప్రణమిలుతున్నాను నేను ఇక్కడ. పరమపూజ్య పరివ్రాజకాచార్యులకు ప్రణమిల్లిన తర్వాత ఈ లోకం కోసం, ఈ విశ్వ కళ్యాణం కోసం, సమాజ హితం కోసం తమదంటూ ఏమీ లేకుండా నిస్వార్థంగా తమ జీవితాన్ని గడుపుతూ వేదాంత జ్యోతిని వెలిగింపజేయడానికి కోసం అని చెప్పని అనవరతం, నిరంతరం, నిరంతరాయంగా, అనర్గళంగా కృషి చేసేటువంటి పరివ్రాజకాచార్య స్వాముల తర్వాత ఆ దేశమాతకు, తరువాత మీరందరూ వెనక ఉండేటువంటి ఈ వేలాది మంది విద్యార్థులు చూడగలగలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటంటే, మన మధ్య రామాంజనేయులు ఉన్నాడు, మన మధ్య సిరిచందన ఉంది. వీరిరువురు పేర్లే నేను ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాను అని చెప్పంటే, ఈనాటి ఈ కార్యక్రమంలో అన్ని రకాలుగా బాగుండి ఏసీ రూముల్లో ఉంటూ, కార్లలో తిరుగుతూ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో ఉంటూ, తల్లిదండ్రులు బ్రహ్మాండంగా మనల్ని పోషిస్తూ ఉంటే ఏది పడితే అది తినుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ తిరుగుకుంటూ, చదువుకోవాలని చెప్పి అనుకుంటే వాళ్ళు అన్నారు కాబట్టి మనం చదువుకుందామని చెప్పని కాలేజీలకు, స్కూళ్లకు వెళ్ళుకుంటూ, మన జీవితంలో ఏముంది ఆనందంగా గడుపుదామని చెప్పిన సినిమాలకు, లేకపోతే షికార్లకు, లేకపోతే పార్కులకు, లేకపోతే పబ్బులకు, లేకపోతే డాన్సులకు, లేకపోతే మీటింగ్లకు, లేకపోతే చాటింగ్లకు, లేకపోతే యూట్యూబ్లకు, లేకపోతే ఫేస్బుక్లకు, లేకపోతే వెబ్సైట్లకు వెళ్ళేటువంటి యువత ఉండేటువంటి ఈ రోజుల్లో అన్ని బాగుండి మన యొక్క పెంచినటువంటి తల్లిదండ్రులు మనకు కనిపించే దైవాలుగా భావించాల్సినటువంటి యువత భావించినటువంటి ఈ వ్యవస్థలో చెల్లని బ్యాంకు చెక్కుల, ఉడకని పప్పుల, విరిగిపోయినట్టు చెప్పుల, బాధ్యత వీడిన హక్కుల ఏమున్నది ఈ జీవితంలో, ఎంతకాలం ఈ జీవితం అని చెప్పని ఈశ్వరమంటూ ఈడ్చేటువంటి వ్యవస్థలో బతుకుతున్నటువంటి యువతకు అరైజ్, అవేక్, నాట్ టు స్లీప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని